దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. హల్లెలూయా. ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మీ యొక్క గ్రామాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఆయుష్ ఆరోగ్యాలు కలిగి సుఖక్షేమాలు కలిగి మీరు, మీ పిల్లలు, మీ పాడి పంటలు, మీ పశువులు, మీ దుక్కుటెద్దులు, గొర్రెల మందలు అన్నీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేలుకరంగా ఉండాలి అని యేసయ్య నామాన్ని బట్టి మీ అందరి కొరకు ప్రార్థించాలని, యేసయ్య ప్రేమను బట్టి మీ వద్దకు వచ్చి ఉన్నాం. యేసయ్య గొప్ప దేవుడు, మంచి దేవుడు, నిజమైన దేవుడు, మంచి మనసున్న దేవుడు, మంచి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆకాశం శిఖరము కన్నా ఎత్తైనది, సముద్రం లోతు కన్నా లోతైనది. యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. ఆయనలో ప్రేమించేది ఎవరు లేరు, ఆయనలో క్షమించేది ఎవరు లేరు. కనుక యేసయ్య మీ గ్రామాన్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ పాడి పంటల్ని, మీ పశువుల్ని, మీ దుక్కుడెద్దుల్ని, మీ గొర్రె మందల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పడానికే మీ ప్రాంతానికి యేసయ్య మమ్మల్ని ప్రేమించి మీ మధ్యకి మమ్మల్ని నడిపించాడు. కానీ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దీనుల్ని లేవనెత్తేది, దరిద్రుల్ని దీనుల్ని లేవనెత్తి ఆశీర్వదించేది. యేసయ్య ప్రేమ బ్రతుకులు మార్చేది, మనసులు మార్చేది, జీవితాలు మార్చేది, కుటుంబాలు కట్టేది, దేని స్థితి నుండి ఉన్నతమైన స్థితికి హెచ్చించేది యేసయ్య ప్రేమ. ఎవరు దరిద్రులు ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు, ఎవరు దీనులుగా ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు, ఎవరు అనారోగ్యులుగా ఉండి నశించుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు, ఎవరు బేదారకులు ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడంటే మీ పరిస్థితులు మార్చాలని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మీ పరిస్థితులు మార్చాలని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మీ జీవితాలు మార్చాలని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మీకు ఆరోగ్యం ఇవ్వాలని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మీ స్థితిగతులు మార్చాలని యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని, అందరి కొరకు తను తాను పరమను విడిచి భూలోకానికి 2024 సంవత్సరాల కింద ఈ లోకానికి మరియమ్మ గర్భాన్ని జన్మించి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా లోకములో అతి పరిశుద్ధుడు 33 సంవత్సరాలు జీవించి సర్వ మానవుల పాపముల కొరకు, శాపముల కొరకు తను సిలువకు అప్పగించుకొని సిలువను మన మీద వ్రాలాడి చనిపోయి రక్తాన్ని సిందించి సమాధి చేయబడి 3వ తిరిగి లేచి ఆవిడ పరలోకం చేరుకున్న తండ్రి అయిన ప్రభు మన పాపాల కొరకు తను సిలువకు అప్పగించుకున్నాడు. మన శాపములు తన మీద వేసుకున్నాడు, మన రోగాలు తన భరించాడు, మన మరణం తన మీద వేసుకున్నాడు. మనందరికి నిత్య జీవం ఇవ్వాలని, మనందరికి నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని, మనందరి నిత్య నరకను తప్పించాలని, మనందరినీ ఆనందభర్తలుగా, సంతోషభర్తలుగా ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని తండ్రి అయిన ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మన పాప శాపము కొరకు తనను మరణించాడు. ఈయనకి ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రేమని పిల్లరా, మన పాపాల కొరకు మరణించాడంటే, ప్రాణం పెట్టాడంటే ఎంత గొప్ప దేవుడు.